Jungle. Audio Jungle. నమస్తే వెల్కమ్ టు YLR 9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అధికారులు జవాబుదారుగా పనిచేయాలి. ప్రజావాణిలో పెండింగ్ దరఖాస్తులపై శ్రద్ధ పెట్టాలి. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్. నూతన పాఠశాల భవనం ఏర్పాటు చేయండి. ఒక వినతి పత్రం అందజేస్తున్న దేవునిపల్లి గ్రామస్తులు. R&B అధికారి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా మోహన్ బాధ్యతల స్వీకరణ. బీజేపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా. అధికారులు జవాబుదారుగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజల నుంచి కలెక్టర్, అదనపు కలెక్టర్ విక్టర్, లోకల్ బాడీ కలెక్టర్ చందర్, DRDO పి సురేందర్, సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. పెండింగ్ దరఖాస్తులపై శ్రద్ధ పెట్టాలని, ప్రజావాణిలో మొత్తం 141 దరఖాస్తు వచ్చాయని, వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయా శాఖల అధికారులకు ఎండార్స్మెంట్ చేసినట్లు తెలిపారు. సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను కూలంకుషంగా పరిశీలించి పెండింగ్ ఉంచకుండా సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు దేవునిపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని, నూతన భవనం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ MEO రాజులకు వినతి పత్రం అందజేశారు. గ్రామంలోని పాఠశాల పైకప్పు నుండి పెచ్చులుడి పడటం, బేస్మెంట్ కూలిపోతుండటం వంటి పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులు భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 40 మంది విద్యార్థుల తల్లిదండ్రులు భవనం ప్రమాదకరంగా ఉందని MEOని కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ పాఠశాల భవనం పూర్తిగా శిథిలంగా మారిందన్న విషయం ఇదివరకే మా దృష్టికి వచ్చిందని, తాను స్వయంగా దేవునిపల్లి గ్రామానికి వెళ్లి ప్రాథమిక పాఠశాల భవనాన్ని పరిశీలించానన్నారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని తక్షణ చర్యలు తీసుకుంటామని, నూతన భవన నిర్మాణానికి సంబంధించి అధికారులకు తక్షణ నివేదిక అందజేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నీల రవి, దంపుల సుధాకర్, నాగం దేవేందర్, నరేందర్, ప్రకాష్, శ్రీహరి, ప్రశాంత్, సందీప్, బైండ్ల హనుమంతు, ఎరుకుల దశరథం, దుంపల ప్రశాంత్ రాజు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో కొత్తగా నియమితులైన రోడ్లు మరియు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పి మోహన్ బాధ్యతలు సోమవారం స్వీకరించారు. ఈ మేరకు ఆయన ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న కె రవిశంకర్ నుంచి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా రోడ్ల అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు చర్యలు తీసుకుంటానని మోహన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శాఖ అధికారులు సిబ్బంది మోహన్ కు అభినందనలు తెలిపారు. ఓషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయనివ్వలేదని అందుకే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించినట్లు తెలిపారు. అంతకుముందు తెలంగాణలో భాజపా అధ్యక్షుడి నియామకంపై ఎమ్మెల్యే రాజా సింగ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని అధిష్టానం నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోందని, అధ్యక్షుడిని బూత్ కార్యకర్త నుంచి ముఖ్య నేత వరకు ఓటేసి ఎన్నుకోవాలని ఆయన అన్నారు. నావాడు నీవాడు అంటూ నియమించుకుంటూ పోతే పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో భాజపా అధికారంలోకి రావాలంటే ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే తాను రాజీనామా చేస్తున్నట్లు మీడియాకు వెల్లడించారు. నేను కాకుండా నా ఫ్యామిలీ మొత్తం ఆ టెర్రరిస్ట్ టార్గెట్ లో ఉన్నారు. కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకుంటాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు. బీజేపీ రాష్ట్ర చీఫ్ గా బీసీలకు అవకాశం ఇవ్వలేదని బీఆర్ఎస్ విమర్శించడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. తనతో పాటు పలువురు బీసీ అభ్యర్థులకు బీజేపీ గతంలో అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి బీసీని అధ్యక్షుడిని చేస్తారా, దళితుడిని సీఎం చేస్తామని చెప్పి కేసీఆర్ చేయలేదు. రాష్ట్రంలో మా పార్టీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని సీఎం చేస్తాం, మీరు చేస్తారా అని బీఆర్ఎస్ కు సవాల్ విసిరారు. కాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని పార్టీ అధిష్టానం ఇంకా ప్రకటించలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. మాది ప్రజాస్వామ్య పార్టీ, ఎవరైనా నామినేషన్ వేయవచ్చు, వాటిని పరిశీలించి అధిష్టానం అధ్యక్షుడిని ఖరారు చేస్తుందని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడి ఎంపికలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రమేయం ఉందని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఎవరో చెబితే పార్టీ అధ్యక్షుడిని నియమించే పార్టీ తమది కాదని స్పష్టం చేశారు. అధ్యక్షుడిని ప్రకటించలే, ఇవ్వండి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించరు, ఇంకోరు ఆయన ప్రకటించరు, ఈయన చెప్తే వచ్చిందంటే కాదు. రాష్ట్ర అధ్యక్షుడిని అధిష్టానము అందరికీ నామినేషన్ ఇస్తారు. నామినేషన్ ఎవరిని అధ్యక్షుడు ఉండాలో అధిష్టానం నిర్ణయిస్తుంది. అందరి అభిప్రాయాలు తీసుకుని అధిష్టానం నిర్ణయిస్తుంది. అధిష్టానం తీసుకుంటున్నాక అందరు కట్టుబడి ఉంటాం. ఈ భారతీయ జనతా పార్టీలో ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది. నాకు ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది. ఈ సోషల్ మీడియాలో ఉల్టా పోస్ట్ పెట్టి చూడు, లేకుంటే వేరే పార్టీలు చేస్తుంటారు అందరూ. చంద్రబాబు నాయుడు గారు లేకుంటే ఇంకో నాయకుడు చెప్తే అధ్యక్షుని పెట్టేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అధికారులు జవాబుదారుగా పనిచేయాలి. ప్రజావాణిలో పెండింగ్ దరఖాస్తులపై శ్రద్ధ పెట్టాలి. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్. నూతన పాఠశాల భవనం ఏర్పాటు చేయండి. ఒక వినతి పత్రం అందజేస్తున్న దేవునిపల్లి గ్రామస్తులు. R&B అధికారి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా మోహన్ బాధ్యతల స్వీకరణ. బీజేపీకి ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా. ఎదురు బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.